బాలిక, ఎవరి పని వాళ్ళు చేస్తే బాగుంటుంది కదూ. కరెక్టే శివ, కానీ అసలు ప్రాబ్లం ఏంటో తెలుసా? ఎవరి పని ఏంటో తెలుసుకోవడం చాలా కష్టం. ఓవర్ యాక్షన్ చేస్తే రియాక్షన్ అవుతుంది. వచ్చా ఎలాగో. ఎందుకనేది శివప్రసాద్ టీం వస్తున్నారు, బాగా చూడు, అర్థం అవుతుంది. అబ్బో అయితే లెట్స్ వెల్కమ్ స్మైలింగ్ సార్. ఒరేయ్ యగమరం, ఒరే కనకాంబరం, ఒరేయ్ ఈరోజు 3 కేసులు హియరింగ్ ఉన్నాయి. మొత్తం సీన్లన్నీ నేనే గెలిచేస్తాను. ఈ రోజు నీకు సీన్స్ ఇస్తారే. ఒరే కనకాంబరం, అలా బర్రి వయసు చేసుకుని అరవకో, చెవులు తొప్పిరేగా ఉన్నాయి. ముందు కేసులు మొదలవని ఎవరు గెలుస్తారో ఎవరు ఓడుతారో తెలుస్తుంది. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు. బాబు చూపించదు, ఈ స్కిట్ లో మీరు ఎన్టీఆర్ కాదు, నూతన ప్రసాద్. ఏంటి అర్థమైందా? ఇక్కడ చుట్లు కాల్చొద్దు, కొంచెం మెయింటైన్ చేయండి. నా చొట్ట తీసేసుకుంటావా? నా పేస్టేజీ పెన్నా నదిలో కలిసిపోయింది. హచీ హచీ. ఆడ 50 ఏళ్ళు మీ వాదనలో స్టార్ట్ చేయండి. యువర్ ఆనర్, మొట్టమొదటిగా వచ్చే మొద్దాయి కామెడీ కిలాడి లీడర్ జితేంద్ర. టీమ్ లీడర్ జితేంద్ర, జితేంద్ర, జితేంద్ర. యువర్ ఆనర్, ఈ మొద్దాయి పేరు జితేంద్ర, పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్, బోల్డ్ డబ్బు కూడా సంపాదించాడు. కాకపోతే కకృతి కొద్ది దొంగతనం చేశాడు. ఏ దొంగతనం చేశాడు? పర్సు దొంగతనం చేశాడండి. పరస దొంగతనం చేశాడా? మరేంటి ఆల్ఖైదా ఉగ్రవాదిని తీసుకొచ్చినట్టు సంఖ్యలేసి తీసుకొచ్చారా? జితేంద్ర చాలా మంచోడండి, చాలా అమాయకుడు. అగో శివారెడ్డి గారిని, అనుసు గారిని కూడా అడగండి. జితేంద్ర మంచోడా కదా? పేరు మారిస్తే చెప్తాం. అంతెందుకు, మీరు కూడా కావాలంటే చూడండి, నోట్లో ఏలు పెట్టినా కూడా జితేంద్ర కొరకడు. ఇదిగో కావాలని చూడండి. అమ్మా, కొరికేశాడు కొరికేశాడు కొరికేశాడు. ఇంతకీ ఆయన దొంగతనం చేసినట్టు నీ దగ్గర రుజువులు సాక్ష్యాలు ఉన్నాయా? ప్రత్యక్ష సాక్షి నేనే యువర్ ఆనర్. ఎందుకంటే ఆయన దొంగతనం చేసింది ఎవరి పర్సే కాదు, నా పర్సే. జితేంద్ర దొంగతనం చేసావా? అవును సార్, మంట కడుపు మంట సార్. 2 నెలలుగా ప్రోగ్రామ్స్ లేవు, అడగండి. శివారెడ్డి నేను కలిసి వెళ్ళి ఆ దొంగతనం చేశాం. శివారెడ్డి దొరకలేదు, నేను దొరికిపోయా, అంతే. నేను కొన్న కారుకి డబ్బులు ఎవరు కొడతారు సార్? నేను దొంగతనం చేశా, కానీ చెయ్యలేదు, చేసింది. మీ వాడు దొంగతనం చేశాడా లేదా? చేశాను అంటాడు, లేదంటాడు. చెయ్యలేదంటాడు, చేసిందని చెయ్యి చూపిస్తాడు. ఏమండి, జితేంద్ర చాలా మంచోడు, అమాయకుడు, మంచి మనసు కూడా. మీకు తెలుసా, మనసేమో మంచిది కదా, వద్దు వద్దు అంటది దొంగతనాన్ని. చెయ్యి కదా, చెయ్యేమో చెయ్యి చెయ్యి అని ఆ చెయ్యి పట్టుకొని ఆ పర్సు తీసేసుకుంది లాయర్ది. అందుకే చెయ్యి చేసిన తప్పుకి జితేంద్ర ఏం చేస్తాడు? కావాలంటే జితేంద్ర నిర్దోషిగా వదిలి విడుదల చేసి ఆ చెయ్యిని ఏమన్నా చేసుకోండి. ఈ బాగా వదించానే. చెయ్యి చేసిందా? జితేంద్ర చేయలేదా? జితేంద్ర మంచోడా? మన జితేంద్రని నిర్దోషిగా కోర్టు విడుదల చేస్తుంది. బాగా వాదించాను కదే. దొంగతనం చేసిన ఆ చెయ్యికి 6 నెలల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ వారు వచ్చి జితేంద్ర చెయ్యిని హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేస్తున్నాం. ఇంకో గమనిక, జితేంద్ర ఆ చేత్తో పాటు వెళ్ళాలనుకుంటే 6 నెలల జైలుకి వెళ్ళొచ్చు, లేదంటే చెయ్యిని మాత్రం డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వాలి. తర్వాత కేసుని వాదించండి తొందరగా. యువర్ ఆనర్, తర్వాత మొద్దాయి లాఫింగ్ లాంచర్. ఆగో, వీడికి డైలే లేవు, వీడికి పేమెంట్ ఇస్తున్నా కదా, నువ్వు పిలో. టీమ్ లీడర్ లోహిత్, టీమ్ లీడర్ లోహిత్. ఇడుములో హృదయం మొలిచెనే, ముద్దిమంటూ నిన్నే వలచెనే, పూజించ యంత్రుడు పువాసనకొచ్చాడు. ఏమయ్యా,
ఇదేంటి లోహిత్ అని చెప్పేసి రోబో తీసుకొచ్చారు? అతను రోబో కాదు, లోహితే. మరేంటి రోబో డ్రెస్ లో వచ్చాడు? అంటే మొన్న రోబో స్కిట్ వేసాడు కదా, దానికి 10 మార్కులు వస్తాయి అనుకున్నాడు, కానీ 9 వచ్చినాయి కదా, అందుకోసం 10 వచ్చే వరకు అదే డ్రెస్ లో ఉంటానని తిరిగేస్తున్నాడు. లో చేసిన తప్పేంటి? ఒక అమ్మాయిని బలాత్కారం చేశాడు. ఏంటి? లోహిత్ చూస్తుంటా నాకు అలా అనిపించట్లేదే, సిగ్గుపడుతున్నాడేంటి? ఒరే సిగ్గుపడింది చాలు, నీ సిగ్గుతో వాళ్ళకి చచ్చిపోయేలాగా ఉన్నావు. ఎవరిని బలాత్కారం చేశాడు? ప్రవేశపెట్టండి. ఇప్పుడే ప్రవేశపెడతాను. ఇదిగో అమ్మాయి సిలుకు, తొందరగా వచ్చే. సిల్కు దిల్ మేరా ధడకా గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే. ఏమ్మా అత్యాచారం జరిగిందా? జరిగింది సార్. ఎవరు చేశారు? ఏంటండి అన్ని అబద్ధాలు చెబుతున్నాడు, ఇన్న నుంచి సైలెంట్ ఉంటున్నానని ఓ మాట్లాడేస్తున్నాడు. మా లోహిత్ గురించి మీకేం తెలుసు? లోహిత్ పాపం లోకం తెలియని పసిపిల్లాడు తెలుసా? ఏంటి పసిపిల్లడా? 10 మంది పిల్లలకి తండ్రిలాగా ఉన్నాడు. ఓకే, సాక్ష్యం ఏమైనా ఉందా? ఇప్పుడే ప్రవేశపెడతాను. అదిగో మైలవరం షరీఫ్. ఆగు నాయన, ఈడికున్న 2 డైలాగులు, ప్రతి దానికి నువ్వెందుకు ఇది చేస్తావు? నువ్వులో టీమ్ లీడర్ షరీఫ్, టీమ్ లీడర్ షరీఫ్, షరీఫ్, షరీఫ్. ఈయన పేరు షరీఫ్ అండి. ఏం చేస్తుంటాడు? ఈయన ఏం చేయడండి, ఈయన టీమ్ లో ఉన్న శాంతి కుమారే చేస్తా ఉంటాడు అన్ని. ఆ రోజు ఏం జరిగిందో చూసింది చూసినట్టు కోర్టుకు చెప్పు. రై అనక పగలనక ఎండనక వాననక డైలాగ్ మర్చిపోయాను సార్. నేను ఒకసారి రైతు బజార్కి వెళ్ళాను. అక్కడ రైతు బజార్కి వెళ్ళినప్పుడు ఆ లోహిత్ అక్కడే ఉన్న పక్కన ఉన్న గుడౌన్లో ఈ అమ్మాయి చేయి పట్టుకుని వెళ్ళడం నేను తప్పనిసరిగా చూశాను. ఎందుకంటే ఆ అమ్మాయిని చేయి లాగుతుంటే ఎంత లాగినా సరే ఆ అమ్మాయి ఎంతో ఏడుస్తుంది. అమ్మో బాబు నా చెయ్యి వదలండి అంది. అయినా సరే లోహిత్ ఆ అమ్మాయి చేయి వదలకుండా దారుణంగా లోపలికి తీసుకువెళ్ళిపోయాడు. నాకు తెలియక అడుగుతా, అక్కడ ఉన్నది లోహిత్ అని అంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగావు? ఎందుకంటే అక్కడ బంకమట్టి కలర్ లో ఉన్న డాక్టర్ గారు అక్కడే ఉంది. లోహిత్ నెంబర్ అది, నేను ఖచ్చితంగా చెప్పగలను. లోహిత్ గారు అక్కడే ఉందా? అవును. అంటే అత్యాచారం జరిగింది. అంత బలంగా సాక్ష్యం ప్రవేశపెట్టాడు. నువ్వేమైనా చెప్పదలుచుకుంది ఏమైనా ఉందా కోర్టుకి? ఎవరన్నారు? అక్కడ నేను దాదాపుగా ఒక 10 అడుగుల దూరంలోనే ఉన్నాను. మరి 10 అడుగుల దూరం ఉంటే ఎందుకు నేరం జరగకుండా ఆపలేదు? దానికి ఒక కారణం ఉంది. నేను లోహిత్ దగ్గర 1 లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాను. అసలు వడ్డీ ఇప్పటి వరకు నేను కట్టలేకపోయాను. ఒకవేళ ఆ బలాత్కారం జరిగిన ప్రదేశానికి నేను వెళ్ళాను అనుకోండి, ఆ అమ్మాయిని వదిలేసి నన్ను బలాత్కారం చేయొచ్చుగా. వాదోపవాదంలో విన్న తర్వాత కోర్టు ఒక నిర్ణయానికి వచ్చింది. నేరం జరిగిందని కోర్టు నమ్ముతూ లోహిత్ కుమార్ కి ఆ అమ్మాయినిచ్చి వివాహం జరిపించవలసిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఆదేశిస్తున్నాను. అదే సమయంలో నేరం జరిగినప్పుడు అక్కడే ఉండి ఆపకుండా ఉన్నందుకు ఆయన పెళ్లి ఖర్చులు, హనీమూన్ ఖర్చులు మన మైలవరం సరి భరించవలసిందిగా కోర్టు ఆదేశిస్తూ ఈ కేసును కోర్టు చేస్తున్నాం. శిక్ష భలేగా ఉంది. ఏమైంది? పెళ్లి చేసుకున్నారు అంతేగా. ప్రపంచంలో మగాడికి పెళ్లి కంటే పెద్ద శిక్ష ఏదే ఉండదు. జడ్జెస్, కోర్టు సీన్లో ప్రవేశపెడుతున్నటువంటి ముద్దాయిల్ని మీ కాంపిటేటర్స్ టీమ్ లీడర్స్నిగా పెట్టారు. యాక్చువల్గా ఏంటంటే మిమిక్రీ ఆర్టిస్ట్ మేబీ ఏ కీన్ అబ్జర్వర్, మీ అపోనెంట్ని కొంచెం మ్యానరిజమ్స్ అవి ఇమిటేట్ చేయగలరేమో, కానీ వాయిస్ పర్ఫెక్షన్ అనేది వాళ్ళ వాయిస్ చేసి మీ వాయిస్కి మ్యాచ్ అవ్వదు, చాలా కష్టం. బట్ మీ ప్రయత్నం బాగుంది. కావాల్సినంత లెక్చర్ అక్కడి నుంచి వచ్చింది, ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఇచ్చే పాయింట్. హరికృష్ణ గారు